మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు ఉదయం 10 గంటల నుండి కూర్చొని 9 గడుస్తున్న అధికారులు కనీస స్పందించలేదు. ఉదయం నుండి మున్సిపల్ కార్యాలయం ముందు కూర్చోన కార్మికులు రాత్రి భోజనం కోసం వంట వరకు చేస్తున్నారు. మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సమ్మెలో భాగంగా కార్మికులు వెంటనే జీతాలు చెల్లించాలని నిరసన తెలుపుతూ మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిద్రిస్తుండగా కార్మికులతో కలిసి నిద్రిస్తూ నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అనే గేయాన్ని రచించిన అందెశ్రీ గారి బిల్లును సమర్థిస్తూ అలాగే కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని అసెంబ్లీలో మాట్లాడిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలంగాణ ఉద్యమంలో కళాకారుల ఆటపాట ఎంతో కీలకం అధ్యక్ష. ధూమ్ధామ్ కళాకారులు ఎక్కడ గజ్జగట్టినా అక్కడ జనాలు పోగయ్యే వాళ్ళు ఆటపాట లేనిదే ఆ ఉద్యమాన్ని మనం ఊహించుకోలేము అధ్యక్ష. పూర్తిగా వారందరూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ బడుగు బలహీన వర్గాల వారే అధ్యక్ష. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. మేము మొన్న 1వ తారీఖు కాగజ్నగర్లో క్రికెట్ గ్రౌండ్లో ప్రోగ్రాం పెడితే గద్దర్ గారి కూతురు వెన్నెల గద్దర్ గారు ఇప్పుడు వారు తెలంగాణ సాంస్కృతిక సారథికి చైర్మన్గా నియమింపబడ్డారు, అపాయింట్ చేయబడ్డారు. అక్కడి కళాకారులు అందరూ వచ్చారు. అందరూ ఒకటే గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మాకు జీవన భృతి మరియు మాకు కూడా ఉద్యోగ కల్పన చేయాలని వాళ్ళు కోరుతున్నారు అధ్యక్ష. ఒక 350 నుంచి 400 మంది మాత్రమే కళాకారులు ఉంటారు. వారిని కూడా ఈ తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో వారికి కూడా ఉద్యోగ కల్పన మరియు జీవన భృతి ఇవ్వాలని ప్రభుత్వం. ఫ్రీ బస్సుతో పాటు ఫ్రీ ఆటో కూడా ఇస్తే బాగుంటది. బస్సులు వెళ్లలేని ప్రాంతాలకు ఆటోలలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. ఫ్రీ బస్సుతో పాటు ఫ్రీ ఆటో కూడా ఇస్తే బాగుంటది. బస్సులు వెళ్లలేని ప్రాంతాలకు ఆటోలలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. ఓన్లీ ఆర్టీసీ బస్సులలోనే ఎందుకు ఉచితం అనుకోవాలి? ఆటోలలో ఎందుకు ఉచితం కాకూడదు? ఆటోలలో ఉచితం ఎందుకు చేయకూడదు? దానికోసం ఒక పాలసీ ఎందుకు రూపొందించకూడదు? ఎందుకంటే ఇప్పుడు ప్రతి గల్లీలోకి ఆర్టీసీ బస్సు పోయే పరిస్థితి లేదు కాబట్టి సో దానికోసం ఒక పాలసీ తయారు చేసి గల్లీల నుంచి లేకపోతే బస్సులు పోయినటువంటి జాగాల నుంచి మనం గడప గడపకు పోయినా తప్పేం లేదు, గడప గడపకు పోయినా తప్పు లేదు. ఎందుకంటే మహాలక్ష్మి గడప కాడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ